మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రపంచంలో మరే నటుడికి సాధ్యం కాని ఘనతను సాధించినందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ రికార్డ్స్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కుమార్తె క్లింకారా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అదృష్టం వల్లే మెగా ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతున్నాయని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కొందరి ఇళ్లలో ఆడపిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు విపరీతంగా కలిసొస్తుంది. ఇప్పుడు ఇదే నిజమని అంటున్నారు మెగా అభిమానులు. పెళ్లైన దాదాపు 10 ఏళ్లకు మెగా పవర్ స్టార్ దంపతులు పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు. గతేడాది జూన్ 20న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకు లలితాదేవి నామాల్లో ఒకటైన క్లింకారా అని పేరు పెట్టుకున్నారు చెర్రీ ఉపాసన. అయితే క్లింకారా పుట్టినప్పటి నుంచి మెగా కుటుంబంలో వరుసపెట్టి అన్ని శుభకార్యాలే జరుగుతూ ఉండడంతో పాప లక్కీ లక్ష్మిగా మారిపోయింది. దీనికి పలు ఉదాహరణలు మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే రామ్ చరణ్ నటించిన త్రిబుల్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించింది. ఈ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న 2023 ఇటలీలో గ్రాండ్గా జరిగింది. చాలా రోజుల తర్వాత మెగా అల్లు కుటుంబాలు ఒకే వేదికపై చేరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు ఘన విజయం సాధించింది. 2 రోజుల క్రితం దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇచ్చే ఏఎన్ఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన జరగనున్న కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తామని నాగ్ తెలిపారు. కాగా ఇది జరిగిన 2 రోజులకే అమీర్ ఖాన్, చిరంజీవి కలిసి ఆదివారం హైదరాబాద్లో కీలక ప్రెస్ మీట్ పెడుతున్నారని వార్తలు వచ్చేసరికి ఏం జరగబోతుందా అని అభిమానులు, సినీ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ కొద్దిసేపటికే చిరంజీవి పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కినట్టు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇది మెగా ఫ్యాన్స్ గాని కలలో కూడా ఊహించని అరుదైన పురస్కారం. క్లింకారా అదృష్టం వల్లనే మెగా ఫ్యామిలీలో ఈ శుభాలన్నీ జరుగుతున్నాయని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.